ప్రేయర్స్ చేసుకున్నాక చూద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामीति नामिने नमाचार्य पदाय निताय कृपा प्रदायिने गौरकतदामदय नगर ग्रामतारिणे नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. श्री 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 राधा मदन मोहन की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. సో శ్రీమద్ భాగవతము 10వ శ్లోకము. ఎవరైనా శ్లోకం చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హరే కృష్ణ. శ్రావణి మాతారా మాతాజీ చేయండి. कामस्य नेन्द्रिय प्रीति लाभो जीवेत यावता जीवस्य तत्व जिज्ञासा नार्दो यश्चेह कर्मभिः. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, వినండి. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావతా జీవస్య తత్వ జిజ్ఞాసా నార్తో యశ్చేహ కర్మభిః. కామస్య నా ఇంద్రియ ప్రీతిః లాభః జీవే యావతా జీవస్య తత్వ జిజ్ఞాసా న అర్థః యః చ ఇహ కర్మభిః. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావతా జీవస్య తత్వ జిజ్ఞాసా నార్తో యశ్చేహ కర్మభిః. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మనీషా మాతాజీ మీరు పేరు చదవండి. సరోజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम माताजी. श्रील प्रभुपाद की जय. कामनेन्द्रिय प्रीतिर्लाभो जीवेत यावता जीवस्य तत्व जिज्ञासा नार्दो यच्चेह कर्मभिः. हरि बोल. कृष्ण माताजी. కృష్ణ కుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావతా జీవస్య తత్వ జిజ్ఞాస నాతో యశ్చేహ కర్మభిః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్.
నెక్స్ట్ దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. దేవి మాతాజీ ప్రతి పదార్థం చదవండి. ఓకే మేడం. హరే కృష్ణ మేడం. కామస్య కోరికలు, నా కాదు, ఇంద్రియ ఇంద్రియములు, ప్రీతి తృప్తి, లాభం లాభము, జీవేత ఏవత జీవనము కొరకు మాత్రమే, జీవస్య జీవులకు, తత్వ పరతత్వము, జిజ్ఞాస అర్థ యం చ ఇహ వేరేది ఇతరము, కర్మల యొక్క సారీ మేడం. హరి బోల్. నెక్స్ట్ సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ అనువాదం. హరే కృష్ణ దండవత్ ప్రణం. అనువాదం చదువు. జీవితమునందలి కోరికలెన్నడూను ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడు ఉన్నందున కేవలము ఆరోగ్య ప్రదమైన జీవనము, స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలెను. అందుకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కారాదు. హరి బోల్. థ్యాంక్ యూ. భాష్యం చదవండి. నెక్స్ట్ ఎవరు? సరోజ విశ్వనాథ్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ధన్యవాదాలు. భాష్యము. సంపూర్ణముగా భ్రాంతి నొంది ఉన్న భౌతిక నాగరికత ఇంద్రియ భోగానుభవము కొరకై కోరికలను తీర్చుకొనుట ఎందే తప్పుగా నియుక్తమై ఉన్నది. అట్టి సమాజమునందు ప్రతి జీవి యొక్క చరమ లక్ష్యము ఇంద్రియ భోగమే అయి ఉండును. రాజకీయములందు కాని, సంఘసేవ యందు కాని, పరరహిత కార్యములందు కాని, చివరకు ధర్మాచరణము లేదా కైవల్యమునందు కాని అట్టి భోగానుభవమే క్రమముగా వృద్ధి చెందుతున్నది. రాజకీయ రంగమునందు రాజకీయ నాయకులు తమ ఇంద్రియ భోగాభిలాషలను పూర్ణము చేసుకొనుటకు ఒకరితోనొకరు కలహించుచుందురు. అట్టి నామమాత్ర నాయకులు తమ ఇంద్రియ భోగానుభవమునకై వాగ్దానము చేసినచో పౌరులు వారిని అమితముగా ఆరాధింతురు. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళు అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇట్టి విషయం కానీ వారు తమకు, అదే కదా మాతాజీ, అప్పటి నుంచే కదా. అవును మాతాజీ, కానివారు. కానీ వారే ఉంది మాతాజీ. ఓకే. కానీ వారు తమ కోరికలను పొందుటలో అసంతృప్తులైనచో వెంటనే నాయకులను పదవుల నుండి తొలగింతురు. పౌరుల ఇంద్రియ భోగాభిలాషను నాయకులు సదా అసంతృప్తినే కలిగింతురు. ఇట్టి విషయము అన్ని రంగములందును ఈ రీతిగానే ఉన్నది. జీవిత ముఖ్య సమస్యలను గూర్చిన చింత ఎవరికి లేదు. కైవల్యమును వాంఛించు వారు కూడా పరతత్వమునందు లీనము కావాలను కోరికను కలిగి ఉందరు. తత్కారణముగా వారు ఇంద్రియ భోగ ప్రాప్తికై ఆధ్యాత్మిక ఆత్మహత్యకు కూడా వెనుదీయరు. కానీ ఇంద్రియ భోగానుభవం కొరకే ఎవ్వరునూ జీవించరాదని శ్రీమద్ భాగవతము తెలియజేయుచున్నది. జీవనము సాగించుటకు అవసరమైనంత ఇంద్రియ భోగమునే మనుజుడు గ్రహించవలెను. అంతియే కాని ఇంద్రియ భోగానుభవమునకై యత్నించరాదు. దేహము ఇంద్రియమయము. ఇంద్రియములు ఏదియో కొంత భోగమును వాంఛించ తీరును గనుక అట్టి భోగానుభవం నియమించుటకై కొన్ని విధి నియమములు ఏర్పాటు చేయబడినవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. శ్రావణి మాతాజీ. లలిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనగా ఇంద్రియములెన్నడూను అనియమిత భోగమునకై ఉద్దేశింపబడలేదు. ఉదాహరణకు వివాహం లేదా స్త్రీ పురుషుల కలయిక అనున్నది సంతానోత్పత్తి కొరకే నిర్ణయింపబడినది. అది ఎన్నడూ భోగ అనుభవంకు కాదు. జనులు స్వచ్ఛందంగా భోగాను అనుభవంను నిగ్రహింపలేని కారణం చేతనే కుటుంబ నియంత్రణకై గొప్ప ప్రచారం జరుగుచున్నది. కానీ పరతత్వం కొరకై విచారణము ప్రారంభించినంతనే కుటుంబ నియంత్రణము అప్రయత్నముగా సిద్ధించునని మూఢజనులు తెలుసుకొనలేకున్నారు. గంభీరులై పరతత్వ అన్వేషకులు సదా తమ తత్వ అన్వేషణ కార్యక్రమంలోనే మునిగి ఉండేది కారణమున అనవసరమైన ఇంద్రియ భోగముల ఎడ ఎన్నడూను ఆకర్షితులు గారు. కనుక ప్రతి ఒక్కరి జీవితమున
పరతత్వ అన్వేషణమే జీవిత పరమావధి కావలసి ఉన్నది. అటువంటి కార్యం నందు నియుక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగములందు రతుడు కాకపోవుటే నిక్కముగా ఆనంద భాగుడు కాగలడు. పరతత్వం అనగా నేమో ఈ క్రింది విధంగా వివరింపబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో లక్ష్మీ జగదీష్ మాతాజీ ఛాన్స్ దొరకలేదా చదవడానికి? హరే కృష్ణ. లేదు మాతాజీ. మీరు శ్లోకం చదవండి మాతాజీ, కిందకి తీసుకోండి, శ్లోకం దగ్గరికి వెళ్ళండి, చదవండి. కామస్య నేంద్రియ ప్రీతిర్లభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యజ్ఞ కర్మభిః యశ్చేహ కర్మభిః. హరి బోల్. సో మనము ఇక్కడ వివరంలోకి వెళ్ళినట్లయితే నిన్న మనం 9వ శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాము? 8, 9వ శ్లోకాల్లో మన ధర్మం ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు ధర్మం అనగా 2 విధాలుగా చెప్పారు. ఏంటది? ఒకటేమో నేచర్, ఇంకోటి వర్క్. ఇంకోటి ఏంటి? 2 చెప్పారు కదా, డ్యూటీ. నేచర్ అండ్ డ్యూటీ అంటే మన కామ్య కర్మలు అన్నమాట. ఓకే, మనం చేసే పనులు. సో ఈ 2 విధాలుగా మనం ఏం చేస్తున్నాం, దేన్ని కేంద్రీకృతం చేస్తున్నాము, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్క్ అనేది ఈ 10వ శ్లోకంలో మనము చెప్పుకుంటాం అన్నమాట. కామస్య అంటే మన కోరికలు. కాముడు అని ఎవరిని అంటారు? కాముడు అంటారు కదా, కోరికలు ఉన్న వాళ్ళని. కాముడు అని కాముడు అంటే ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డాడు, కలగజేసే అతను. ఎవరు అతను? అతనికి ఒక పేరు ఉంది కదా. మనమే మాతాజీ, మానవులం కాదు మాతాజీ. పేరు గుర్తు రావట్లేదు మాతాజీ. మన్మధుడు. మన్మధుడు అన్నమాట. సో మన్మథ బాణం వేసినంతనే మనకి కోరికలు పుడుతూ ఉంటాయి అని చెప్తారనమాట. సో రాధా మదన్ మోహన్ అని అంటారు కదా, అంటే ఆ కోరికలన్నీ పక్కన పెట్టేసి హయ్యర్ టేస్ట్ అన్నమాట మదన మోహన్. అంత మదనంగా ఉంటాడు. మదనుడు అంటారు, ఆ తర్వాత కాముడు అంటారు, తర్వాత ఇంకేం చెప్పాను నేను ఇప్పుడు? మళ్ళీ చెప్పండి పేరు. మన్మధుడు. రైట్. కామస్య అంటే మన్మధుడు, కాముడు కోరికల్ని చెలరేగిస్తుంటాడు అనమాట. నా అంటే కాదు, ఇంద్రియ అంటే ఇంద్రియాలు. ఇంద్రియాల యొక్క పేర్లు మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇంద్రియాలు అంటే చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం. వీటి వల్ల మన కోరికలు పుడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పువ్వులు వాసన వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? పువ్వులు గుమగుమ వాసన వస్తున్నాయి, ఏమనిపిస్తుంది? అవి దేవుడికి పెట్టాలనిపిస్తుంది. మీరు భక్తిలో ఉన్నారు కాబట్టి. లేకపోతే పెట్టుకోవాలనిపిస్తుంది, మనకు పెట్టుకోవాలి అనిపిస్తుంది. లేదా బెడ్రూమ్ లోనో ఇంకెక్కడో చక్కగా అలంకరిస్తే ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా మంచి వాసన వస్తుంది అని. అలాంటి కోరికలు మనకి ముక్కు వాసన చూసినంతనే కలుగుతుంది. అదే విధంగా మనకి భోజన పదార్థాలు ఏవైనా వాసన చూసినప్పుడు కాదు, కళ్ళు కూడా మనకి కోరికల్ని కలిగిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి, కళ్ళతో వచ్చే కోరికలు. అంటే మాతాజీ మూవీస్ చూస్తాం, ఏదైనా చూసి ఎక్కడైనా చిన్న వీడియో చూసి చూడాలనిపిస్తుంది కదా మొత్తం మూవీ అలా. ఎస్, అలా మనకి ఉత్తేజపరుస్తూ ఉంటాయి అన్నమాట కళ్ళు. ఇవన్నీ కూడా ఇంద్రియాలు. ఇంద్రియాలన్నీ దేన్నో ఒకదాన్ని కోరుకుంటాయి. కోరుకుని ఎవరికి చెప్తాయి? మనస్సుకి వెళ్తాయి అన్నమాట. ఇంద్రియాలు ఇవి చూస్తాయి, ఫీల్ అవుతాయి. ఇప్పుడు స్కిన్ ఉందనుకోండి, సెన్స్ ఆఫ్ టచ్. సో అది మనకి పట్టుకుంటే మెత్తగా ఉందా, ఎలా ఉంది, ఏంటి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనసుకు చెప్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇంద్రియాలు అని అంటారు. ప్రీతి అంటే తృప్తి, మనస్సు తృప్తి పడేటట్లుగా
ఇవన్నీ కోరికలు మనకి పుడుతూ ఉంటాయి. లాభ అంటే లాభము, జీవేత యావత జీవనము కొరకు మాత్రమే. ఇక్కడ సూత గోస్వామి ఏమంటున్నారంటే మన జీవితము అనేది కేంద్రీకృతం దేని మీద ఉండాలి? భగవంతుడి మీద ఉండాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికే మనం వచ్చాము. సో ఈ దేహాన్ని పోషించుకోవడానికి ఎంత అవసరమో జీవనము కొరకు మాత్రమే మనము ఇంద్రియాలు పనిచేయాలి, వేరే దానికి పని చేయకూడదు అన్నట్టు అర్థం. ఇక్కడ జీవస్య అంటే జీవులకు, అంటే మనందరికీ కూడా, అన్ని జీవులకి. తత్వ అంటే పరతత్వము. పరతత్వము అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకునేది. జిజ్ఞాస అంటే జిజ్ఞాస అనర్థ యహ చ ఇహ అంటే వేరేది ఏమీ ఉండదు, కోరిక ఒక్కటే ఒక కోరిక. ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి కోసం ఏం చేయాలి, ఇద్దరు కనపడితే భగవంతుడి గురించే మాట్లాడుకోవాలి అనేదే మనకి ఆ ఇంద్రియాలు మనసుకి చెప్పాలి. ఇహ అంటే వేరేది, ఇతరము. కర్మభిహి అంటే కర్మల యొక్క. సో ఈ మన కర్మలు అంటే మన పనులు కూడా మన మనసు ఏం చెప్తుందో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఒక 30 మెంబర్స్ ఉన్నారు, ఓకే, ఇంక్లూడింగ్ మీ. మనందరికీ కూడా మనసు ఏం చెప్పింది? 11 o'clock క్లాస్ ఉంది, మనం అందరం వెళ్ళాలి, అక్కడ కృష్ణ కథ చదవాలి అని మీకు అందరికీ అనిపించిందా? యాంత్రికంగా ఆన్ చేసేసుకున్నారా? లేదు మాతాజీ, అనిపిస్తుంది కదా. మనం త్వరగా పనులు చేసుకుని వచ్చి ఇక్కడ మనము ఈ కథ వినాలి అని ఎంతో ఆరాటంతోని మీరందరూ వచ్చి ఉన్నారు. సో అటువంటి అవకాశము అరుదుగా దొరుకుతుంది, అందరికీ దొరకదు. కానీ ఈ ఋషులు ఏం చెప్తున్నారు? ఇదే కరెక్ట్ అయిన ఇట్లాంటి జిజ్ఞాస మాత్రమే మనకి, ఇటువంటి కోరిక మాత్రమే మనకి ఉండాలి అని చెప్తున్నారు. కొంచెం పైకి తీసుకుంటే అనువాదం చదువుకున్నాక క్లోజ్ చేద్దాం. సో జీవితమునందలి కోరికలు ఎన్నడూ ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకమై ఉండరాదు, కేంద్రీకృతమై ఉండరాదు. సో ఇంద్రియ భోగాలు అంటే ఏంటి? మన దేహాన్ని సాటిస్ఫై చేసేది, మన పంచేంద్రియాలన్నీ కూడా ఇది కావాలి, ఇది ఏవో పిచ్చి పిచ్చి కోరికలు అన్నీ కోరుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కోరికలు ఎన్నడూ ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకమై ఉండరాదు. అంటే భోగాలు అంటే అనుభవించడం, వాటి మీద ఉండరాదు అని చెప్తున్నారు ఋషులు. అంటే ఆపోజిట్ చెప్తున్నారు కదా. హరే కృష్ణ, కరెక్ట్ గానే చెప్తున్నారా, ఆపోజిట్ గా చెప్తున్నారా? భక్తిలో ఉండే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళకి కరెక్ట్ కాదు. వాళ్ళ సంపాదన అంతా ఏం చేసుకోవాలి, ఇలాంటి మాటలు వినవలసి వస్తుంది. మానవుడు పరతత్వాన్ని గూర్చి విచారణ సల్పుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలం ఆరోగ్యప్రదమైన జీవనము కొరకే కోరికలను కలిగి ఉండవలెను. సో మానవుడు పుట్టుక ఎందుకు అని ఉద్దేశం ఏంటి అని చెప్తున్నారంటే పరతత్వము, ఒక్క భగవంతుడి కోసమే మనము జీవించాలి, వేరే జీవనం మనకి అవసరం లేదు. సో ఈ జీవనం సాగించడానికి స్వీయ జాగ్రత్త, ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. కోరికలను కలిగి ఉండవలెను అంటే స్వీయ జాగ్రత్తగా జీవనం సాఫీగా జరగడానికే మనము పరతత్వం కొరకే మనకి కోరికలు అనేవి ఉండాలి. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొక్కటి కారాదు, మన లక్ష్యము వేరొకటి కారాదు అని చెప్తున్నారు. అంటే భౌతికంగా మనకి ఏమి వద్దు అని చెప్పటం ఇక్కడ. సో ఇక్కడ మనము భాష్యంలో మనం చూద్దాం తర్వాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ శ్రావణి మాతాజీ. హరే కృష్ణ. ఒక నిమిషం. ఓకే. సో ఇక్కడ భాష్యంలో మనము మొదటి పారాగ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ అనువాదంలో ఏం చెప్పారంటే పరతత్వం కొరకే ఉండాలి కానీ ఇంద్రియ భోగ అభిలాషలు మనకి ఉండకూడదు అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఆరోగ్యప్రదమై ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదికి జై ఏమంటున్నారంటే
భౌతిక నాగరికత ఇంద్రియ భోగానుభవం కొరకే కోరికలను తీర్చుకొనుట అందే తప్పుగా నియుక్తమై ఉన్నది. అంటే మన సమాజంలో మొదటి నుండే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ లేదనమాట. ఎప్పుడూ అనాగరికత అంటే చాలా కాలం ముందు నుండే మనకి లక్ష్యం ఏంటి అంటే ఇంద్రియ భోగమే. పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే అది కూడా ఒక ఇంద్రియ భోగమే కాబట్టి. సో అలా అన్నిటికీ జత కూర్చారనమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. ఏంటి అనంటే సంఘమునందు రాజకీయాలందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మనం కొంచెం జాగ్రత్త పడాలి. పప్పులు, ఉప్పులు, పెట్రోల్ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. సో ఎప్పుడు ఏ ధరలు ఎక్కడ పెరుగుతాయో ఏవి తగ్గుతాయో మనకి. సో రాజకీయాలు అప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ అప్పుడు మనకి నాయకులు ఏమైనా ప్రామిస్ చేస్తారా? హరే కృష్ణ. చేస్తారు మాతాజీ. ఒక ఉదాహరణ చెప్పండి ఏదైనా. పెట్రోల్ ధర తగ్గిస్తాము, గ్యాస్ ధర తగ్గిస్తాము అని అంటారు. ఓకే, ఇంకా ఇంట్లో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాము, ఇంకా బస్ లో ఫ్రీ చేస్తాము. ఫ్రీ చేస్తాం. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే తెలంగాణలో ఆధార్ కార్డు చూపిస్తే బస్ ఫ్రీ. ఎవరికి? లేడీస్ కి ఆడపిల్లలకి అందరికి ఫ్రీ. అలా అని చెప్పి ఇక్కడ ఏమైంది, అవినీతి ఎక్కువ జరుగుతుంది. ఆంధ్రా నుండి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ కార్డులు చేయించుకొని ఫ్రీ బస్సులు దూర ప్రయాణాలు చేయాలంటే అని అలాంటివి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అతను గెలవాలంటే ఇవి ఇవ్వాలా? కంపల్సరీయా? ఒక గుడి కట్టిస్తాను మీకు, మీ ఇంటి పక్కనే ఒక గుడి కట్టిస్తాను అంటే ఓట్లు వేయరా? చెప్పండి. గుడి కట్టిస్తే అక్కడ గుడిలో చందా కూడా సరిగ్గా వేయరు ఎవరు. అంటే హుండీలో కూడా వేయడానికి డబ్బులు ఉండవు. సో మనం అందరం ఎలా ఉన్నాం ఈ సమాజం అంటే ఇంద్రియ భోగమే, అంటే మనసుఖమే కావాలి. సో ఈ సంఘ సేవ అందు కూడా అంటే రాజకీయాలందు అట్లా ఉంటే ఇప్పుడు రాజు అనేవాడు కరెక్ట్గా పరిపాలించి నేను పెద్ద పెద్ద గుళ్ళు కట్టిస్తాను, భగవత్ సేవ చేసుకుందాము, సత్సంగ్ చేద్దాము, ఇస్కాన్ వాళ్ళకి నేను ఇంత డొనేషన్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ శాలరీలోంచి ఒక 5% ఇస్కాన్కి వెళ్ళిపోవాలి అన్నారనుకోండి, ఓట్లేస్తామా మనం? హరే కృష్ణ. మనం వేస్తామేమో, ఇస్కాన్ లో ఉన్నాం కాబట్టి. కానీ అందరూ వేస్తారా? 99% అసలు ఓటు పడదు అట్లాంటి వాళ్ళకి. అంతేనా? నీకు కావాలంటే నువ్వు భక్తి చేసుకో, మమ్మల్ని ఎందుకు దాంట్లో వీరికిస్తున్నావు అని అంటారు. సో అలా రాజకీయాల్లో అందరూ అలాగే ఉన్నారు. మనకు అది అలవాటు అయిపోయింది. ఓ వీడు వస్తున్నాడు, వీళ్ళు ఇల్లు ఇస్తారు, ఇతను వస్తున్నారు, ఇతను ఇది ఇస్తాడు అంటే మనకి అది అలవాటు అయిపోయింది అని చెప్తున్నారు. సంఘ సేవ గాని అంటే ఇప్పుడు సంఘ సేవ, మనం సంఘ సేవ చేయాలి అంటే ఎవరో నాయకత్వం వహిస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలనీలో కొంత స్థలం ఉంది, ఇది మనం వెంకటేశ్వర స్వామి గుడియో శివ గుడియో ఏదో శివుడి గుడియో ఏదో కట్టించుకుందాం అనుకుంటారు. సో 4 చేరతారు, అందులో ఒక నాయకుడు ఉంటారు. దాంట్లో అందరికీ ఎంట్రీ ఉంటుందా అంటే కష్టం. వాళ్ళు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకు? వాళ్ళకి పేరు రావాలని చెప్పేసి అందరి దగ్గర చందాలు కలెక్ట్ చేస్తారు, ఒక ఏమంటారు ద్వారం కట్టిస్తారు ఆ రోడ్డుకి. సో అలా ఓన్గా వాళ్ళకి అది కాకుండా అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నం పొట్లాలు, ఇడ్లీ పొట్లాలు ఇవన్నీ ఇస్తుంటారు. ఎందుకు ఇస్తారు? దీన్ని సంఘ సేవ అనుకుంటున్నారు వాళ్ళు. నిన్న మనం ఏం చదివాము? ఇలాంటి సేవలు చేస్తే 0, దేవుడి దగ్గర ఏం మార్కులు పడవు. సో ఇవన్నీ పరహిత కార్యములందు అంటే ఏదైతే మనకి హితము జరగదో అటువంటి కార్యాలే అందరూ చేస్తూ ఉంటారు. దీన్ని భోగానుభవము అని అంటారు. సో ఇది భోగానుభవం అంటే చివరకు ధర్మాచరణం లేదా కైవల్యం నందు గాని ఇట్టి భోగానుభవమే క్రమంగా వృద్ధిని. హరే కృష్ణ. సో ఇలా అందరూ కూడా ఆనందంగా ఉంటున్నాం అనుకొని భోగానుభవమే క్రమంగా వృద్ధి చెందుతుంది, కానీ ఇక్కడ పరతత్వం ఏంటి అనేది తెలియట్లేదు. సో రాజకీయ రంగంలో ఆ నాయకులు కూడా ఇంద్రియ భోగాభిలాషులు కాబట్టి వాళ్ళు వాళ్ళ
కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు నాయకులు అవుతున్నారు. దాంట్లో మనకు ఒక 10% ఒక రోడ్డు వేయడమో ఇంకేదో చేయడం చేస్తున్నారు. సో దానిలో ఒకరొకరు కలహించుకుంటారు కూడా. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే మనం చూస్తాం కదా, న్యూస్ ఛానల్స్ ఒకరినొకరు తిట్టుకోవడమే ఉంటది కానీ ఒకరినొకరు పొగుడుకోవడమే అనేది ఉండదు. అదే మనం ఆధ్యాత్మిక ఛానల్స్ చూసామనుకోండి, ఒక్క గురు మహారాజు ఇంకో గురు మహారాజుని ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. గమనించారా ఎప్పుడైనా? ఎస్, మనకి ఎలా ఉంటుందంటే అసలు బ్యాడ్ అనేది చూడము, ఓన్లీ పాజిటివ్, వాళ్ళలో మంచి గుణాలు మాత్రమే మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంద్రియ భోగాల అభిలాష అనేదే వాళ్ళకు ఉండదు అనమాట. అన్యాభిలాష లాషిత శూన్యం, వాళ్ళు వేరే భోగాలు వద్దు అని అనుకుంటారు. సో ఇలా నాయకులు ఎంత ఎక్కువ ఇస్తే అంత కలహాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్తారు. సో అట్టి నామమాత్ర నాయకులు తమ ఇంద్రియ భోగానుభవంకై వాగ్దానం, అంటే ఇప్పుడు నేను అడిగాను కదా ఏమేం ప్రామిస్ చేస్తారు అని, ఇలా వాగ్దానం చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత జనాలు చూస్తారు, ఫస్ట్ 1 year అయిపోతుంది, ఆయన ఇంకా సైన్ చేయలేదు, పొలాలకి ఇన్ని డబ్బులు ఇస్తాను అది ఇది అంటారు కదా, అవి ఇంకా సైన్ అవ్వలేదు, తర్వాత ఇంకేదో మెట్రో వేస్తాను, ఇవన్నీ రోజులు గడిచిపోతున్నాయి. 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు. అప్పుడు ఏమైంది, ప్రజలందరూ భోగాభిలాషులు కాబట్టి వాళ్ళు ప్రామిస్ చేసింది మనకి ఇవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇతను వద్దు మాకు వేరే వాళ్ళకు ఓట్లేస్తాము. అవునా? అదేనా మనకు జరుగుతుంది? హరే కృష్ణ, హరే కృష్ణ. మనకు జరుగుతుంది ఇదే. సో ఎందుకు మనం ఇంద్రియ భోగాభిలాషులము, ఇంద్రియ తృప్తి మనకి ఒక్కటి వచ్చింది ఆ కోరిక అంటే ఇంకో కోరిక, అది అసంతృప్తినే మిగులుస్తుంది కానీ తృప్తి అనేది ఉండదు. పాపం ఇతడు నాయకుడు ఇన్ని ప్రామిసెస్ చేసి వచ్చాడు, అప్పటికే అతని మీద ఎన్నో అప్పులు ఉండుంటాయి. అవి అప్పులే తీరుస్తాడా, వీళ్ళ అభిలాష అంటే వీళ్ళ కోరికలే తీరుస్తాడా? సో అది చాలా కష్టం అన్నమాట. అన్ని రంగంలో ఇదే రీతిలో నడుస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ అన్ని రంగాలు అంటే ఇక్కడ రాజకీయ రంగం ఒకటి ఉదాహరణ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఆ కంపెనీలో మనం చేరాలంటే మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంత ప్యాకేజ్ అంటారు, ఎవ్రీ మంత్ ఇంత ఇంక్రిమెంట్, ఎవ్రీ ఇయర్ ఇంత ఇంక్రిమెంట్, అది ఇది వస్తుందని. తీరా ఇంక్రిమెంట్ ఇచ్చేసరికి ఆయన చేతులు ఎత్తేసాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓ ఇక్కడ శాలరీ, ఉద్యోగం చక్కగా ఉంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, కానీ శాలరీ మనకి ఇంక్రిమెంట్ రాలేదు, 1 year పనిచేసాము అని అది వదిలేస్తారు. వదిలేసి ఇంకో దగ్గర ఎక్కడైనా తక్కువకైనా జాయిన్ అవుతాం కానీ ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది, కొంచెం ఓకే పట్టొచ్చు కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ అయితే అదేంది, వై డూ దే నీడ్ ఇంక్రిమెంట్స్? ఇప్పుడు మన దగ్గర ఎవరు పని చేసినా అంతే కదా, వై దే ఆర్ ఆస్కింగ్, అదే పని కదా, 1 సంవత్సరంలో ఎందుకు? మాకు ఆ టైంలోనైతే 2-3 సంవత్సరాలకి కానీ అలా ఇచ్చేవారు కాదు, కానీ పని అంతే ఉంది కదా, మనం చేస్తున్నాము, మన పనికి తగ్గట్టు మనకు వస్తుంది, సరిపోతుంది. లేదు అన్ని బయట అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి అంటే, బయట కాస్ట్లీ అయిపోతున్నాయి కరెక్టే, కానీ దానికి మనం కారణమా? ఎవరు కారణం చెప్పండి? ఇక్కడ మీరు జీతాలు పెంచాలంటే వాడికి లాభాలు రావాలి కదా కంపెనీ వాడికి. సో అలా జరుగుతుంది. సినీ ఫీల్డ్ తీసుకోండి, ఇంకేదో, మన ఇంట్లో కూడా పిల్లలు పెరుగుతూనే కొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. సో ఆ పెరుగుతూనే ఉన్నప్పుడు నిన్న మనం డిస్కస్ చేసాం కదా, పుట్టినరోజు పండగ 2 పక్క పక్కనే, ఒక రోజు పుట్టినరోజు అయితే నెక్స్ట్ డే పండగ వచ్చింది అనుకో, 2 డ్రెస్సులకి బదులు మనం ఒక డ్రెస్ తీసుకోవచ్చా అని అనుకున్నాము. అలా మనం ట్రైన్ చేయాలన్నమాట పిల్లలకి. మనమైనా కానీ అట్లే ఉండడానికి ప్రయత్నం, అంటే ఎంత అవసరమో అంతే ఇంద్రియ భోగం చేయండి అని చాలా క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇక్కడ నేను చెప్పటం కానీ ఇంకెవరో చెప్పటము, ఇంకెవరో గురువులు చెప్పటం కాదు, ఇక్కడ శాస్త్రంలో చక్కగా చెప్పి ఉన్నదాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. కానీ మన మనస్సుని ఊరుకోనివ్వదనమాట. ఏంటి, పక్క వాళ్ళు ఎప్పుడు చూసినా మనకి మీరు నామం పెట్టుకొని ఇలా తిరుగుతుంటే, నిన్న ఒక అమ్మాయి చెప్తా ఉంది నాకు, నువ్వేంటి టీ కాఫీ తాగవు, ఆనియన్ గార్లిక్ తినవు, మాతో బయటకు వస్తే మేము తినే వస్తువులు ఏవి నువ్వు తినవు, ఎలా నీ లైఫ్ ఎలా గడుస్తుంది? ఈ సాఫ్ట్వేర్ జాబ్ అయితే నువ్వు చేస్తున్నావు, హౌ ఆర్ యూ హ్యాపీ అని అడుగుతున్నారంట.
అంటే హయ్యర్ టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఏమి తినాలో మనకి భగవంతుడు నేర్పించిన తర్వాత వాళ్ళు భగవద్గీత చదవలేదు, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి అది టేస్టీ అనిపిస్తుంది. ఏదైతే రోగం వస్తుందో అవి తింటూ రోగాన్ని ఎక్కువ, ఇప్పుడు యోగి భోగి అండ్ రోగి అన్నారు. సో ఎవరైతే బాగా భోగిస్తారో తింటారో దానికి తప్పకుండా ఏదో ఒక రిజల్ట్ చివరికి వస్తుందన్నమాట. అంటే మీ భౌతిక ప్రపంచం ఎలా ఉంటుంది అని అంటే ప్రక్క వాళ్ళ గురించే, వేరే వాళ్ళ గురించే మనం జీవిస్తూ ఉంటాం. మన కోసము భగవంతుడి కోసము అనేది మనం జీవించము అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ఫ్లాట్ కొన్నాం మనం, అందరూ కొనుక్కున్నారు ఫ్లాట్లు, మన బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ, వీఆర్ ఆల్ హ్యాపీ. అందులో ఒక్కడు లేదు లేదు ఇది ఈ ఫ్లాట్లోంచి నేను వెళ్ళిపోతాను, గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటాను, దట్ ఈస్ మోర్ సేఫ్టీ, గార్డెన్ ఉంటుంది, అన్ని వాకింగ్ చేయడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మనకు అన్ని దగ్గరలో లోపలే ఉంటాయి, అసలు దొంగల భయమే ఉండదు అని అన్నారు అనుకోండి, అది డిగ్నిటీ అనుకుంటారు వేరే వాళ్ళు. అతను గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళాలి అనే భావన మనకి కలిగిస్తుంది. సో ఇక్కడ మనకి మనం అందరం గురు మహారాజ్ మాటలు వినాలి, గురువుల యొక్క మాటలు విని ముందుకెళ్ళాలి, కైవల్యం పొందాలి. మన అంబిషన్ ఏంటి అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేది. అందుకే మనుష్య జన్మ వచ్చింది అని గుర్తించుకోకుండా వాళ్ళు కొన్నారు, మనం కూడా గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలి అని అనుకున్నాం అనుకోండి, అది భోగాభిలాష అవుతుంది అనమాట. ఆ యొక్క అనుభవం మనము చేయాలి అనుకున్నప్పుడు మనకి నష్టమే కానీ అందులో ఏమైనా లాభం ఉందా? హరే కృష్ణ, దాంట్లో ఏమైనా లాభం ఉందా అండి? మంచిగా ఉండే ఇల్లును వదిలేసి ఇంకా కాస్ట్లీ ఇంటికి వెళ్తే ఇంకా అప్పులు ఎక్కువైతాయి కదా, ఈఎంఐస్ ఎక్కువైతే ఉంటాయి. అక్కడ పొదుపు చేయగలమా లేదా అది, కానీ ఒకరి కోసం ఒకరు అన్నట్లు అనమాట. ఇప్పుడు ఎవరో మంచి నగలు వచ్చాయి, అవి కొనుక్కున్నారు, నేను కూడా అదే కొనుక్కోవాలి. రేపొద్దున ఎవరితో మన బంధువులది చాలా దూరం చుట్టాలు పెళ్ళి వస్తే కూడా మనం ఇక్కడ తయారైపోతూ ఉంటాం అనమాట. మన హోదాకు తగ్గట్టు మనం ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. కైవల్యాన్ని వాంఛించు వారు కూడా పరతత్వమందు లీనము కావాలనని కోరికని కలిగి ఉందరు. తత్కారణంగా వారు ఇంద్రియ భోగ ప్రాప్తికి ఆధ్యాత్మిక ఆత్మహత్యను కూడా వెనుదీయరు. అంటే ఈ ఇంద్రియ భోగాలు ఎటువంటి అంటే కైవల్యం కోసం, అంటే భగవంతుడి కోసం వాంఛించకుండా ఆత్మని హత్య చేస్తారు. మొన్న 8వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం, ఆత్మని కూడా వాళ్ళు హత్య చేసి, అంటే ఆత్మకి ఏం కావాలి? ఆత్మకి ఏం కావాలి? భగవంతుడు కావాలి. భగవంతుడినే మనం ఇవ్వకుండా ఉంటే ఆత్మని హత్య చేసినట్లే. దానికి కూడా ఎవరు వెనకాడరు. ఏం భక్తి, తర్వాత చేసుకుందాంలే, ఇప్పుడైతే ఎంజాయ్ చేద్దాం, ఈ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఇప్పటికే 50 years అయిపోయినాయి, 40 అయిపోయినాయి, 30 అయిపోయినాయి, 20 years వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఇంకెప్పుడు పరతత్వాన్ని తెలుసుకుంటారు? అది చిన్నప్పటి నుంచే నేర్పించాలన్నమాట. సో అది నేర్పించకపోతే మనకి ఇట్లాంటివే వస్తూనే ఉంటాయి ఇంకా. సో వీటి అన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే చాలా బాధలు తప్ప వేరేదేమీ మిగలదు అని చెప్తున్నారు. రాజకీయవేత్తలు కానివ్వండి, సినీ ఫీల్డ్ వాళ్ళు కానివ్వండి, ఏదైనా కంపెనీ యజమాని కానివ్వండి, వాళ్ళకి నిద్ర అనేది ఉండదు. నిద్ర కొందరికి ఉండదంట, ఎవరికి? రోగికి, భోగికి, యోగికి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. సో వాళ్ళకి నిద్ర అనేది ఉండదు అంటే బాగా స్ట్రెస్ అవన్నీ వాళ్ళకి ఫామ్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ భోగాలు ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి చేయాలి అని అంటే, ఇంద్రియాలని తృప్తి పరచాలి కొంతవరకు. మన శరీరానికి ఎంత కావాలో అంత తృప్తి పరచండి, కానీ అంతకంటే ఎక్కువ చేయకూడదు అనమాట. సో ఇక్కడ మనకి యుక్తాహార విహారస్య అనే శ్లోకము మీరేమైనా షేర్ చేయగలుగుతారా శ్రావణి మాతాజీ? ట్రై చేయండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఆహారము, నిద్ర, విహార కర్మలను నియమితంగా కలిగిన వాడు యోగాభ్యాసంతో సమస్త భౌతిక క్లేశములను శమింప చేసుకోగలుగును. హరే కృష్ణ. చేస్తున్నారమ్మా మీరు? చేశారు మాతాజీ. చేశారా? ఓకే.
చేశారు. నేను నా నోట్స్ లో ఉన్నాను, అందుకే కనిపించదు. ఓకే, ఇది సో నియమితమైన ఆహారం మనకి మన శరీరానికి, మన పొట్ట ఒకటి, మన నోరు ఒకటి, నాలుక ఒకటి కదా. నోట్లో వేసుకుంటాం చేత్తోని, ఫస్ట్ కళ్ళ నిండా చూస్తాం ఆహారాన్ని, ఇది మనకి నచ్చినవి ఉన్నాయా లేదా. అది ప్రసాదం, ఆ ప్రసాదాన్ని ఏది వస్తే కంచంలో అది తీసుకోవాలి మనం, కానీ ఫస్ట్ కళ్ళతో ఆస్వాదిస్తాము, అదైన తర్వాత నోట్లోంచి తింటాం. కానీ ఎవరైతే యుక్తాహారము అంటే ఎంత అవసరమో నియమితములైన ఆహారము అంటే, మనకు ఆహారాన్ని కొన్ని నియమాలు ఉన్నాయి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్లో కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకూడదు అని ఉన్నాయి కదా. సో ఆ నియమితంగా మనం తీసుకున్నట్లయితే అప్పుడు మన శరీరం బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పార్టీకి వెళ్ళాం, మనకి కడుపు నిండిపోయిన తర్వాత 20 నిమిషాలు అయిన తర్వాత మన మైండ్కి, మన బ్రెయిన్కి వెళ్తుందంట సంకేతం, పొట్ట ఫుల్ అయింది, ఇంకా తినకు నాయనా అని చెప్పేసి. కానీ ఈ 20 నిమిషాల గ్యాప్లోనే మనకేమైపోతుంది, ఇంకా ఎక్కువ తినేయాలి, ఇంకా ఎక్కువ టేస్ట్, టంగ్కి, మన నాలుకకి బాగా టేస్ట్ ఎక్కువైనప్పుడు తినేస్తాం. అప్పుడు ఎవరు బాధపడేది ఎక్కువ తినేస్తే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బట్లు ఉన్నాయి, మనకు చాలా ఇష్టం, ఓకే. సో ఒక్కటి తింటే సరిపోతుంది, బికాస్ వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. చాలా బాగుందని రెండవది కూడా తిన్నాం మనం, అప్పుడు ఇంకా మన బ్రెయిన్కి సంగీతం వెళ్ళలేదన్నమాట, కానీ పొట్ట ఫుల్ అయిపోయింది. అప్పుడు ఎవరు ఆయాసపడాలి? మనమే. ఆయాసపడాలి, మనమే ఆయాసపడి ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏ కడుపు నొప్పో ఏదైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందుచేత నియమితమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు అని చెప్తున్నారు. ఎవరు అంటే ఎవరు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, యుక్తాహార విహారస్య, నియమితమైన ఆహారము ఎవరైతే తీసుకుంటారో, నిద్ర, అనవసరంగా ఇప్పుడు ఎక్కువ తిన్నామనుకోండి, అనవసరమైన టైంలో నిద్ర వస్తుంది. ఒక్కోసారి 3 o'clock 4 o'clockకి నిద్ర వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? బాగా తిక్కుగా పెరిగేసేసుకున్నాం, ఇది అసలే మందంగా ఉండే సీజన్, ఈ సీజన్ అట్లాంటిదే. ఎండకి పొద్దున్నున్న యాక్టివ్నెస్ మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉండేది ఈవినింగ్ ఉండదు, రాత్రి అయ్యేసరికి నీరసించిపోతూ ఉంటాం అనమాట. సో అలా మనకి నిద్ర, ఎవరైతే చాలా ఎక్కువ నిద్రపోతారో వాళ్ళు బాగా లేజీగా తయారవుతారంట. నిద్రని మనం చాలా వరకు నియమితంగా మనము ఇప్పుడు మామూలుగా 8 hours అని చెప్తారు, 8 hours కూడా అక్కర్లేదు, ఒక 6 hours 5 hours పడుకుంటే మన శరీరానికి సరిపోతుంది అని చెప్తారనమాట. ఇక్కడ నిద్రించేవారు శ్రీకృష్ణుడు దివ్య సేవలో నెలకొని రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవారంట. ఎవరు అని అంటే శ్రీల రూప గోస్వామి. శ్రీల రూప గోస్వామి నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి ఎలాంటిది అనేది ఆయన రాశారనమాట. సో ఆయన 2 గంటలు మాత్రమే పడుకునేవారంట. అంటే మనకు ఉండే 24 గంటల్లో ఎన్ని గంటలు పనిచేసేవారు? 22 గంటలు, 2 hours he used to sleep. కొన్నిసార్లు ఆ మాత్రం కూడా నిద్రించేవారు కాదంట. ఇంకా హరిదాస ఠాకూర్ కి జై అని చెప్పుకుంటాం కదా మనం. హరిదాస ఠాకూర్లు వారు నిత్య నియమమైన 3 లక్షల హరినామము జపమాలపై పూర్తి కానిదే ప్రసాదం గ్రహించేవారు కాదంట. సో 3 లక్షల హరినామాలు చేయాలంటే 192 రౌండ్స్, మనం 16 రౌండ్స్కే అలసిపోతూ ఉంటాం కదా. సో 192 రౌండ్స్ చేయాలంటే అతనికి 22-23 గంటలు పట్టేదంట. అంటే 1 గంట లేదా గంటన్నర, 2 గంటలు మాత్రమే మిగులుతుంది ఆయన వేరే కార్యక్రమాలు అవి చేసుకోవడానికి. సో ఇటువంటి మంచి మంచి భక్తులు మన పరంపరలో ఉన్నారనమాట. సో వీళ్ళని చూసి మనము కొంతలో కొంతైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళ గురించి చర్చించుకోవాలి. ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఆహారం ఎక్కువ తీసుకొని నిద్ర ఎక్కువ పోతూ విశ్రాంతి కూడా పరిమిత సమయంలో మనం తీసుకోవాలి అని చెప్తున్నారు. విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. సో కర్మములు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశాలను సమింప చేసుకొనడు. అంటే మనిషికి ఆహారం నియమితంగా తీసుకోవాలి. ఆ తర్వాత యోగా అంటే సమ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ప్రతి మనిషికి కూడా ఈ యోగా అనేది చాలా ముఖ్యము అని చెప్తున్నారు. అంటే ప్రాణాయామము, లేకపోతే హ్యాండ్ లెగ్స్ ఎక్సర్సైజ్, ఏదో ఒకటి
కొంతవరకు చేసుకున్నట్లయితే మనం ఈ క్లేశాల నుండి దూరం అవ్వగలము అని ఇక్కడ 6.17లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. సో దీంట్లోనే మళ్ళీ ఇంకొక శ్లోకం చెప్పారు భగవానుడు. ఏంటి అంటే 9.26 అది షేర్ చేస్తామమ్మా. హరే కృష్ణ. 9.26లో మీకందరికీ తెలిసిందే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ప్రహృతమస్యామి ప్రయతాత్మనః. థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చింది. సో ఎవరైనా నాకు ప్రేమ తోడను, భక్తి తోడను పత్రమును గాని, పుష్పాన్ని గాని, ఫలాన్ని గాని లేదా జలము గాని అర్పించినచో దానిని నేను అంగీకరింతును అన్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారు, నువ్వు నాకు పెద్ద నగలు, నాణ్యాలు, బట్టలు ఇట్లాంటివి ఖరీదైనవి ఏమి ఇవ్వక్కర్లేదు, ఇవి ఇస్తే నాకు చాలు అని అన్నాడు. అంటే మనకు అక్కడ అర్థం ఏంటి అని అంటే, నిత్య ఆనందం కొరకై శాశ్వతము మరియు ఆనంద నిదానం నగు భగవద్ధామాన్ని పొందుటకు వివేకవంతుడైన కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన ప్రేమయుక్త సేవయందు నెలకొనవలెను. అంటే మనం ప్రసాదం తినాలి అని చెప్పినప్పుడు భగవంతుడికి ఏమి పెట్టామో అది మనం పుచ్చుకోవడము. అంటే మనం ఇక్కడ ఒక గీత గీసుకున్నాం అన్నమాట. పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఓన్లీ వెజిటేరియన్. తోయం అంటే నీరు, పత్రం అంటే మీకు తెలుసు ఆకులు, పుష్పాలు, ఫలం. ఇవి మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి. వేరేవి మనకి అసలు తినమని చెప్పలేదు, నాకు పెట్టమని చెప్పలేదు. ఇక్కడ ఎక్కడైనా మాంసభక్షణ ఉందా? లేదు. సో మరి మనం అది తీసుకున్నప్పుడు మన బాడీకి ఎలా అరుగుతుంది? భగవంతుడే ఇవి మాత్రమే తీసుకోమని చెప్పారు కదా. సో ఇవి తీసుకుంటూ యుక్తాహారంగా అంటే బాగా తెలివిగా మనము కొంచెం మాత్రమే తీసుకున్నట్లయితే ఆనందంగా ఉండగలము అని చెప్తున్నారు. లేదు అంటే మనము యోగి కాకుండా భోగి అయినప్పుడు ఏమవుతుంది? వ్యాధులు వస్తాయి, రోగులు వస్తాయి. ఇవన్నీ రోజు మనం ఇష్టం ఉన్నట్టు తినడము చేసినట్లయితే చివరికి మనకి లాస్ట్కి ఏమవుతుందంటే ఈ విషం అంతా తయారయ్యి మనకి జన్మ, మృత్యు, జర, వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల వల్ల మనము మరణించే ఇది కూడా వస్తుందన్నమాట లాస్ట్కి. సో అంటే ఈ బాధలన్నీ ఎందుకు కొని తెచ్చుకోవడము? సో అని ఇక్కడ సూత గోస్వామి చాలా చక్కగా చెప్పారు. ఇవి ఈ 2 శ్లోకాలు మనము రెఫరెన్స్ కోసం తీసుకున్నాము అన్నమాట. అంటే నియమిత ఆహారం మనం తీసుకోవాలి, యోగా చేయాలి. భోగాభిలాషులు అని అంటే ఇదే అని అర్థమవుతుంది అనమాట. కానీ మన మనస్సు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అమ్మా, తీసేయచ్చు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనము ఈ భోగాభిలాషులు అని అంటే మన ఆనందం కోసము రాజనీతి వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతూ మనకి ఇంకా ఆశ కల్పిస్తారనమాట. ఇప్పుడు చేపలు పట్టుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాము? ఎరలు వేస్తాం వాళ్ళకి. ఆ ఎర కోసం చేప వస్తుంది, అందులో పడిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది, మనం అవి తింటాము. సో అలాగే ఇక్కడ మనం అందరము కూడా ఈ మనస్సు అనే దానికి మనము జవాబు చెప్పడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. మన మనస్సు ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటుంది అని చెప్పారు. శ్రీల మన్ మహారాజ్ అని అంటున్నారు అనమాట. అంటే శ్రీల ప్రపాద్కి జై అని చెప్పి మనం ఇక్కడ భాషిమది చెప్తూ ఉంటాం కదా. కానీ మనకి ఎప్పుడు కూడా అందరికంటే ఫార్వర్డ్ ఉండేది మన్ మహారాజ్ అంట. ఎవరు అంటే మన మనస్సు. మన మనస్సు ఎప్పుడు తప్పుదోవ పట్టిస్తూనే ఉంటుంది. కానీ భక్తిలో ఉన్నట్లయితే ఆ తప్పుదోవని మనం వద్దు అనుకొని మంచి తోవలో మనము నడవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో అయితే ఇంద్రియాలు ఎన్నడూను అనియమిత భోగముకై ఉద్దేశింపబడలేదు. సో మనకి ఇంద్రియాలు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది కదా, భగవంతుడే కదా ముక్కు, చెవులు, కళ్ళు అన్ని సృష్టించి మనకి ఇచ్చాడు. వాటి వల్ల మనకి వాసన చూడగలుగుతున్నాము, కళ్ళతో చూడగలుగుతున్నాము, చేతులతోని పనులు చేసుకోగలుగుతున్నాము, కాళ్ళతో నడవగలుగుతున్నాము, ఆ తర్వాత ఇంకా నోటితో రుచి చూడగలుగుతున్నాము. కానీ ఇంద్రియ భోగాలు అనుభవించమని ఇవి ఇవ్వలేదు అని చెప్తున్నారు.
ఇంద్రియాలన్నీ కూడా అవసరమైనంత వరకే మీరు వాడాలి, అంతేకాని భోగాలు అనుభవించటానికి కాదు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏమన్నారంటే ఉదాహరణ ఇస్తున్నారు. వివాహము లేదా స్త్రీ పురుషుల కలయిక అనున్నది సంతానోత్పత్తి కొరకే నిర్ణయించబడినది. అంటే ఇప్పుడు మనం ప్రకృతి అంటాం కదా, భగవంతుడు ప్రకృతిలో మనకి ఎన్నో ఎన్నో వరాలు ఇచ్చారు, ఎన్నో చేశారు. మనకి అవన్నీ ఉపయోగించుకోవడం రాక తప్పుదోవ, మన అతి తెలివితోని తప్పుదోవ పడుతూ ఉన్నాం. ఈ వివాహము లేదా స్త్రీ పురుషుల కలయిక అనేది ఏంటి? సంతానోత్పత్తి. ఇప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మను ఎందుకు సృష్టించాడు? నువ్వు సృష్టి చేయి, పిల్లల్ని అందరినీ పుట్టించు అంటే, చతుష్కుమారుల్ని పుట్టిస్తే లేదు మేము సృష్టి చెయ్యలేము, మేము చిన్న పిల్లల్లాగా ఉండిపోతామంటారు. ఆ తర్వాత నారదుడు లేదు నేను బ్రహ్మచారిని అంటే, ఆయన ఎవరిని తర్వాత మనకి కొందరు ఋషుల్ని సృష్టిస్తాడు. వాళ్ళు ఏమంటారు, వాళ్ళందరూ కూడా వివాహం చేసుకొని ఇంకా పిల్లల్ని కంటూ మను దగ్గర నుండి అలా వస్తారనమాట, ప్రజాపతులు వాళ్ళు. సో ప్రజాపతులు ఓకే అని చెప్పి వస్తారు. సో అలా ఈ జనాభా పెరగడం అంటే కామ్య కర్మల వల్ల పుట్టించాలి, మళ్ళీ వాళ్ళని భగవంతుడి తత్వానికే నేర్పించి వాళ్ళని తీసుకెళ్ళాలి. కానీ వివాహం అనేది ఈ మైథున సుఖం అనుభవించటానికి కాదు అని ఇక్కడ క్లియర్గా చెప్పాడు. కానీ అది ఎన్నడూనూ భోగానుభవానికి కాదు. జనులు స్వచ్ఛందంగా భోగానుభవం నిగ్రహింపలేని కారణమున చేతన కుటుంబ నియంత్రణకై గొప్ప ప్రచారము జరుగుతున్నది. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కుటుంబ నియంత్రణ అనేది మనకందరికీ తెలిసిన విషయమే కదా. అంటే ఇక్కడ వాంఛలు తీర్చుకోమని, యాక్చువల్లీ ఈ సంసార పదం ఎలా ఉంటుంది అని అంటే, పెళ్ళి అయిన తర్వాత గర్భాధాన సంస్కారం అని చేయాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి యాత్రలు వెళ్ళి భక్తి బాగా చేసి ఒక గురువుని తీసుకుని, గురువుని నియమించుకొని వెన్నుకుని ఆ గురువుతో పాటు అన్ని నియమాలు పాటిస్తూ గర్భాధాన సంస్కారంతో పాటు అప్పుడు పిల్లల్ని కనాలంట. ఎందుకు అని అంటే భగవంతుడి సేవ కొరకే వాళ్ళని కనాలి. ఎప్పుడైతే ఈ ఇంద్రియ భోగంతో ఇలా మైథున క్రియ జరిగినప్పుడల్లా పిల్లలు పుడుతూనే ఉంటారు. అందుకే పూర్వకాలం చూసారా, ఒక్కొక్కరికి 10, 20, 11 ఇలా పిల్లలు పుట్టేవారు. అంటే నువ్వు ఒక క్షణికమైన భోగం అనుభవించడంలో నీకు ఒక బాధ్యత వెనకాల వస్తుంది, పిల్లల్ని పెంచే బాధ్యత. సో అలా వాళ్ళు 10 మంది అయినా, కొందరు సుధామాకి కూడా చాలా మంది పిల్లలు, చాలా బీద స్థితిలో ఉండి ఆయన ఇక్కడికి వచ్చి ఆశ్రయం తీసుకోవాల్సి వచ్చింది, కృష్ణుడి దగ్గరికి వచ్చి. ఆ తర్వాత ఆయనకి వస్తున్నాయి డబ్బులు వచ్చాయి సరిపోయి. అంటే ఎక్కడ మనం చూసినా కానీ కృష్ణుడికి కూడా మనం శ్రీకృష్ణ బుక్ చదివినప్పుడు ప్రతి భార్యతోని 10 కుమారులు ఉండేవారు, 10 మంది పిల్లలు అందరికి. ఆయనకి ఎంతమంది భార్యలు? 16,108 సో ఇంతమంది భార్యలకి 10 చొప్పున ఎంత సంతానం చూడండి. సో అంటే ఈ చిన్న కోరికకి సంతానం వెనకాల వస్తుందంటే నీకు ఒక పెద్ద బాధ్యత వెనకాల వస్తుంది అని. అయితే ఈ భోగానుభవాన్ని నిగ్రహింపుకోలేరన్నమాట ఇప్పుడు జనాలు, నిగ్రహించుకోలేక ఈ కుటుంబ నియంత్రణ అంటే అది అర్థం చేసుకోలేదు, వాళ్ళకి తెలియలేదు. పరతత్వం కొరకే ఈ కుటుంబం అనేది ప్రారంభమైంది అని మూఢ జనులు తెలుసుకోలేకపోయారు అని చెప్తున్నారు అనమాట. మనకు అర్థం కాలేదు, ఇలా పిల్లలు పుట్టుకునే వస్తూనే ఉంటే ఎలాగా అని చెప్పి కుటుంబ నియంత్రణ చేసి ఆ తర్వాత కుటుంబమే పెరగకుండా చేసేసుకున్నారు. ఎందుకు అంటే మనకున్న కొద్దిపాటి ఆస్తిలో మన 2 పిల్లలు, మనము, లేదా ఒక్క అమ్మాయి ఒక్క అబ్బాయితోని మనం చాలా సుఖంగా ఉండగలము అని. కానీ అసలు సంగతి ఏంటి అంటే పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏమి చెయ్యవచ్చు అని అంటే అసలు భార్యాభర్తల యొక్క కలయిక అవసరమే లేదు. మీరు ఎప్పుడైతే పిల్లలు వద్దనుకున్నారో ఆ కలయిక అవసరం లేదు అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇక్కడ. అంటే పరతత్వం కొరకై విచారణ ప్రారంభించినంతనే కుటుంబ నియంత్రణ అప్రయత్నంగా సిద్ధించునని మూఢ జనులు తెలుసుకోలేకున్నారు. గంభీరులైన పరతత్వైన అన్వేషకులు సదా తమ తత్వాన్వేష కార్యక్రమంలోని మునిగి ఉండడి కారణమున
ఆ అనవసరమైన ఇంద్రియ భోగములు ఎడ ఎన్నడూ ఆకర్షితులు కారు. సో మనకి పిల్లలు వద్దు అనుకున్నప్పుడు ఎందుకు ఈ కుటుంబ నియంత్రణ, బిళ్ళలు మింగడము, రోగాలు తెచ్చుకోవడము, దానివల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ వాళ్ళు భార్యాభర్తలంటే ఫ్రెండ్స్ లాగా కూడా ఉండవచ్చు అని మన శాస్త్రం చెప్తుంది. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎవరిని అక్కడి నుంచి, ఆయనకు కూడా చాలా మంది పిల్లలు ఉన్నారు, ఆయన చక్కగా పెంచాడు. ఆ తర్వాత భార్య సన్యాసం తీసుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఆయన సన్యాసం తీసుకున్నారనమాట. సో ఇక్కడ ఆకర్షితులు, ఇది ఎలా చెప్తారంటే వరల్డ్లో ద హైయెస్ట్ ఎంజాయ్మెంట్ అంట, ఏంటి, సెక్స్ ఎంజాయ్మెంట్. సో దీన్ని ఎలా వదులుకుంటామని మూఢజనులు తెలుసుకోలేదు. అది ఎంజాయ్మెంట్ కాదు అని ఇక్కడ ఋషులు చెప్తున్నారు. అది పిల్లల్ని పుట్టించడానికే ఆ కార్యక్రమం అవసరము అని చెప్పేసి. సో కొద్ది సంవత్సరాల క్రిందటైతే మన భారతదేశంలో కానీ బయట దేశాల్లో ఇద్దరు కలిసి ఇలా కుటుంబ నియంత్రణ పద్ధతి అట్లాంటివి లేనప్పుడు ఏమైందంటే ప్రతిసారి కూడా ఆడవాళ్ళకే నష్టం జరుగుతుంది, మగవాళ్ళకి ఏమీ అవ్వదు. కానీ ఆ మైథున క్రియ అనుభవించినప్పుడు ఇల్లీగల్గా ఆడవాళ్ళు గర్భవతులు అయిపోతారు. అప్పుడు అంతమంది పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచుకోగలుగుతారు అని చెప్పి ఒక లా అనేది తీసుకుని వాళ్ళు ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి అలా పాటించవచ్చు అనేది చేశారంట. అలా ఒక ఆందోళన జరిగింది అని చెప్పారనమాట ఒక ప్రభుజీ. సో అలా అంటే ఇంత దూరమైనా వెళ్తారు కానీ ఇంద్రియ భోగాన్ని మాత్రం వదులుకోలేరు అని చెప్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇంకొకటి కూడా చెప్పారు, ఇలా ఇంత ఇంద్రియ భోగం అనేది అన్ని జీవుల్లోకి, పావురాలకి ఎక్కువ ఉంటుందంట. పావురాలు ఎక్కువ ఇంద్రియ భోగం చేస్తూనే ఉంటాయంట, రోజుకి ఎన్నో సార్లు చేస్తాయంట మైథున క్రియ. సో అలా మీకు అటువంటి కోరికలు మరీ ఎక్కువైపోయినప్పుడు వచ్చే జన్మలో పావురం అయి పుట్టే అది అలా కూడా కావచ్చు అని ఒకసారి నేను విన్నాను. సో ఆ విధంగా ఈ ఇంద్రియ భోగాలను ఎన్నడూ ఆకర్షితులు ఎవరు కారు అంటే పరతత్వాన్వేషణలో ఉండేవారు. సో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు కూడా చక్కగా ఇస్కాన్ ఈ కృష్ణ కాన్షియస్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళ పిల్లలు కూడా కృష్ణ కాన్షియస్లో ఉంటారు. ఏ తప్పిదం అనేది వాళ్ళకి జరగదు. ఈ కుటుంబ నియంత్రణ అది ఇది ఏ అవసరమో ఉండదు. అండ్ అత్యాహార విహారస్య అంటే పరిమితమైన ఆహారము, భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదమే తీసుకున్నట్లయితే అక్కడ ఆటోమేటిక్గా డైటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము బ్రౌన్ కలర్ లిక్విడ్ తాగకూడదు, కెఫీన్ ఉంటుంది అందులో, కోకో కోలాలు ఇట్లాంటివి మనం తాగము. కానీ అది కొద్ది రోజులు తాగిన తర్వాత వాళ్ళు మన మామూలుగా భౌతికంగా మనకు కలిసిన ఫ్రెండ్స్, బంధువులు వాళ్ళు కూడా మేము ఇప్పుడు తాగట్లేదు, స్టాప్ చేసామని అంటూ ఉంటారు కదా. ఎందుకు? వాళ్ళకి తెలిసింది అదేదో విష పదార్థం అందులో ఉంది అని చెప్పేసి. సో ఎంతోమంది వీగన్స్ అయ్యారు, అంటే నాన్ వెజ్ తినడం మానేవేశారు. అండ్ అనిమల్ ప్రోడక్ట్స్ తినము, అంటే మనం అట్లీస్ట్ పాలు, పెరుగు, వెన్న ఇవి తింటాం, అవి కూడా తినని వాళ్ళు ఎంతోమంది వస్తున్నారు ఈ రోజుల్లో అనమాట. అంటే అది జ్ఞానం అనేది పెంచుకుంది. కానీ ఎన్ని చేసినా కానీ పరతత్వం భగవంతుడికి ఏమీ చేయలేనప్పుడు ఇవన్నీ కూడా వృధా అని మనం 9వ శ్లోకంలో తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ అటువంటి కార్యమునందు నియుక్తుడైన వాడు పలు విధములైన ఇంద్రియ భోగములందు రతుడు కాకపోవటే నిక్కంగా ఆనందభాగుడు కాగలడు. పరతత్వం అనగానేమో ఈ కింది విధంగా వివరించబడినది. అంటే పరతత్వం అంటే ఏంటి ఇంకా క్లియర్గా 11th శ్లోకంలో మనం తెలుసుకుంటామని ఇక్కడ చెప్పబడింది అనమాట. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు మనం భగవంతుడిని ఇంత విశ్వాసంతో నమ్మి ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం చాలా సులువు. లేదు మన చుట్టూ జనాల కోసమే మనం బ్రతుకుతాము అని అనుకుంటే అన్ని క్లేశాల్లోనే మనము చిక్కుకుని పోతాము అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్తో యచ్చేహ కర్మభిహి. అంటే మన జిజ్ఞాస ఎందులో ఉండాలంటే భగవంతుడి మీదనే మనకి ఉండాలి. మన కర్మలన్నీ కూడా భగవంతుడి కోసమే మనం చేస్తూ ఉండాలి అని. అయితే లాస్ట్లో ప్రభుజీ ఏం చెప్పారంటే, విషం లాగా ఉంటుందంట భక్తి చేయడానికి. మనకు ముందు కొంచెము మనము
అమృతం వచ్చే ముందు కాలకూట విషం వస్తుంది కదా, అప్పుడు శివుడు ఆ విషాన్ని సేవిస్తాడు, ఆ తర్వాత అమృతం వస్తుంది. అలాగే భక్తి చేసినప్పుడు ఫస్ట్ అన్ని కష్టాలే వస్తాయంట. బంధువులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మనం టీజ్ చేయడము అది ఇది అదంతా విషం లాంటిది అనమాట. కానీ తర్వాత మనం ఇందులోకి వచ్చిన తర్వాత మనకొచ్చే ఆనందానుభూతి ఇంద్రియ భోగాల వైపు అంటే భౌతిక ఇంద్రియాల వైపు పోము. అది కేంద్రీకృతము అంటే. సో మనం పూర్తిగా కృష్ణ వైపే కేంద్రీకృతమై ఉండాలి, కానీ ఇంద్రియ భోగాల వైపు కాదు అనేది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పారనమాట. అదే జిజ్ఞాస. జిజ్ఞాస అంటే మనకి ఆ ఏమో కావాలి అని స్వీయ జాగ్రత్త కొరకే, మన జాగ్రత్త కొరకే మనం. అయితే మన బాడీ ఎట్లాంటిది అంటే భగవంతుడు మనకి ఏదైనా జబ్బు వస్తే దాన్ని మళ్ళీ సమకూర్చే అంటే అది తగ్గేది కూడా మన లోపల అన్ని డాక్టర్స్ చాలా మంది ఉంటారంట. లైక్ యాంటీబాడీస్ అనండి, ఇంక వేరే రకాలుగా ఎన్నో ఉంటాయి. కానీ వాటినన్నిటినీ వదిలేసి మనం చాలా కెమికల్స్ తీసుకోవడం వల్ల కూడా మన బాడీ పూర్తిగా అంటే ఈ భౌతిక ఇంద్రియాల కొరకు మన జీవాన్ని మనము చంపుకుంటున్నాము అని అర్థం అని చెప్తున్నారు. సో జీవితం నందలి కోరికలెన్నడూ ఇంద్రియ భోగముల ఎడ కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్వాన్ని గూర్చి విచారణ సల్పుటకే ఉద్దేశించబడినందున కేవలం ఆరోగ్యప్రదమైన జీవనము. సో మన ఉద్దేశం ఏంటి అంటే భగవంతుడి మీద కేంద్రీకృతం చేయాలి. కాబట్టి స్వీయ జాగ్రత్త కొరకే కోరికలను కలిగి ఉండవలెను. కోరికలు ఉండవచ్చు కానీ కొంతవరకే, కొంచెం భోజనం ఎంత అవసరమో అంత, విహారం తీర్థయాత్రలకి వెళ్ళాము అక్కడ కూడా ఎంత అవసరమో అంతవరకు. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ బాడీని ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రసాదం తింటూ ఉన్నట్లయితే వాళ్ళ లక్ష్యం వేరే ఇలాగే ఉండాలి. మన కర్మ అంటే అంతటి చుట్టే మనము అన్ని చేర్చుకున్నాం. కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. శ్రీ భాగవతం కీ జై, శ్రీల సుఖదేవ్ గోస్వామి కీ జై, శ్రీల సూత గోస్వామి కీ జై. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ విషయంలో డౌట్స్ నిన్న కొన్ని చర్చించుకున్నాం మనం. సో భౌతికంగా మనం ఉండాలంటే చాలా కష్టం అనేది ఒక మాతాజీ అన్నారు. దాన్ని ఎలా మార్చుకోవాలి అని మనం డిస్కస్ చేసాం. ఈ రోజు కూడా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సరోజ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇవన్నీ మనం ఇప్పుడు మీరు చెప్పింది నేను అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పారు. మనం చెప్పడం అంతగా ఆచరించాలంటే చాలా కష్టం ప్రాక్టీస్ మీద మాతాజీ కదా. అది ఇంద్రియ నిగ్రహమే మాతాజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి వెళ్ళాం మనం, ఒకరింటికి కంపల్సరీ అక్కడ వెళ్ళాలి. మనం వెళ్ళాము, వాళ్ళందరూ కూడా ఆనియన్ గార్లిక్ వేసినవి సాంబారు పప్పు పచ్చడి అన్ని తింటూ ఉన్నారు. మనకు అది మనం తినకూడదు. అప్పుడు ఏం చేస్తాం మనం? పక్కకి వెళ్ళిపోయి అందరూ మన చుట్టూ వాళ్ళు ఏమంటారు, పర్వాలేదు ఒకసారి తినొచ్చు, దేవుడి పేరు చెప్పుకొని తిని అంటారు. దేవుడే వద్దన్నాడు కదా అక్కడ. వాళ్ళకి తెలియదు, భగవద్గీత వాళ్ళు చదవలేదు. సో దేవుడే వద్దన్నప్పుడు దేవుడి పేరు చెప్పుకొని మనం తినడం ఏంటి? పర్వాలేదు, మనం ఒక్క పెరుగన్నంతోనే ముగించుకొని వచ్చేయచ్చు. లేదు అనుకుంటే నేను భోజనం చేసి వచ్చాను, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పొచ్చు అనమాట. అలా చెప్పినప్పుడు నెక్స్ట్ టైం సేమ్ బంధువులు కానీ సేమ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఈవెన్ కన్విన్స్ చేయలేము అని వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అది నిగ్రహ శక్తి మీదనే ఉంటది మాతాజీ. ఒక్కోసారి మనం కూడా టెంప్ట్ అవుతాం. అందరూ తింటున్నారు కదా, ఏముందులే దీంట్లో ఆనియన్ గార్లిక్ లేదు కదా, దీంట్లో లేదు కదా అని కొన్ని స్వీట్స్ అని కొన్ని వడియాలని ఇంకేదో అది తినడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ అయితే మన మంచి గురువులు అయితే అసలు ఏమి తినవద్దనే చెప్తారు. ఎక్కడైనా వెళ్తే మాత్రం తినొద్దు. కొందరైతే వాళ్ళ ఓన్ బాక్స్ ఓన్ టిఫిన్ డబ్బా పట్టుకెళ్ళి అందరితో పాటు తినాలని ఓపెన్ చేసుకుని తింటారంట. సో అది మన దీన్ని బట్టి మన
నేచర్ని బట్టి మనం కానీ కృష్ణ కాన్షియస్లోకి వచ్చి మాకు అంటే ఇనిషియేషన్ తీసుకొని లేదా ఆశ్రయం తీసుకొని ఇవన్నీ చేస్తూ కూడా మనం రూల్స్ పాటించకుండా ఉండకూడదు. రూల్స్ పాటిస్తే మనకే మంచిది, చాలా మంచిది. మంచిగా గమనించిన వాళ్ళు అంటారు చూడండి, అమ్మో ఇన్ని రకాలుగా ఇన్ని ఫుడ్స్ మీరు అవాయిడ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అది డైటింగే, ఒక టైప్ ఆఫ్ డైటింగే అని అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీకు డాక్టర్ చెప్పారనుకోండి, డైట్ చేయండి, మీరు ఇది తినొద్దు ఇది తినొద్దు, నూనె పదార్థాలు తినకూడదు, స్ప్రౌట్సే తినండి, ఇలాంటి కొన్ని చెప్తారు కదా డాక్టర్స్. అలా చెప్పినప్పుడు మనం ఒబే చేస్తామా లేదా? ఒప్పుకుంటాం, తప్పకుండా చేస్తాం కదా. డాక్టర్ చెప్తే చేస్తారు, అంతకంటే పెద్ద డాక్టర్ కృష్ణ పరమాత్ముడు చెప్తుంటే ఎందుకు చెయ్యం మనం? చెయ్యాలి. ఇప్పుడే ఇక్కడ పరిపూర్ణ పద్మావతి కానీ ఇంకే ఆచార్యులు వచ్చి చెప్పడం కాదు, భగవంతుడే చెప్పింది మనం మళ్ళీ చదువుకుని మననం చేసుకుంటున్నాం. భగవద్గీతలో చెప్పింది, భాగవతంలో ఋషులు కూడా భగవద్గీత నుండే కొన్ని కోట్ చేసి భగవంతుడు ఇలా అన్నాడుగా, పరతత్వే వెళ్ళాలి మనం, మనకి మానవ జన్మ వచ్చిందే అందుకు అని నొక్కి చెప్తున్నారు. సో మన భక్తి వైపు ఉండడం ఏం తప్పు కాదు, కానీ చుట్టూ మనకి ఏం చూపిస్తుందంటే లోకము మీరేదో తప్పు చేస్తున్నారు, యూఆర్ లూజింగ్ సంథింగ్, మీరేదో ఎంజాయ్ చేయట్లేదు అన్న ఫీలింగ్ మనకి తెప్పిస్తారు. అది కాదు, మనం పరమానందంలో ఉన్నామని వాళ్ళకి తెలియదు. అవునా కాదా మాతాజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా ఉన్నారా? ఏమైనా డిస్కస్ చేస్తారా? లలిత మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ప్రణామం. ఆ కథ మీరు చెప్తుంటే ఒక్క 1 minute లోనే మిస్ అయిపోయినా నేను. అంటే మొత్తం విన్నా నేను, అంటే అది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏదో జరిగింది, అది నాకు అర్థం కాలేదు. అంటే అన్ని ఇంతగానో కష్టపడ్డావా అని అంటాడు చూడు వచ్చి. అయితే నిన్న ఆయనని తరిమేస్తుంది అనమాట వైఫ్, ఇంకా నువ్వు సంపాదించకుండా సన్యాసులకి ఆతిథ్యం ఇవ్వకుండా పంపించామంటే మనం ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము నీ వల్ల, నేను ఎంత చేయాలో అంత చేస్తున్నాను పిల్లలకి కుటుంబానికి, నువ్వు కూడా చేయకపోతే కుదరదు అని ఇద్దరు పోట్లాడుకు, నేను చెయ్యను అని అంటాడు, చెయ్యాలి అని ఆమంటే, అయితే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నేను నా పిల్లల్ని చూసుకుంటా, వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు, గంగా తటంకి వెళ్ళి నన్ను తిట్టినా పర్వాలేదు కానీ భాగవతాన్ని తిట్టారు. భాగవతం అంటే ఎవరు? భగవంతుడే. భగవంతుడిని ఎవరైనా తిడతారా అని చెప్పేసి బాధపడుతూ అక్కడే కూర్చొని మళ్ళీ భాగవతమే చదువుకుంటూ ఉంటాడనమాట. ఈలోపు కృష్ణుడికి చిన్న కృష్ణుడు వస్తాడు, పెద్ద గంప నిండా మణి మాణిక్యాలు అన్ని డబ్బులు అన్ని పెట్టుకుని వస్తారనమాట. ఇక్కడికి ఇంటికి వచ్చి భార్యకి తలుపు తట్టి, నీ భర్త నా దగ్గర పనిచేస్తున్నాడమ్మా, చాలా చిన్నప్పటి నుండి కూడా నా దగ్గరే పనిచేస్తున్నాడు, సో అప్పటి నుండి ఆయనకి జీతభత్యమే నేను ఇవ్వలేదు, ఇదంతా అప్పటి నుండి ఇప్పుడు దాకా నేను తీసుకొచ్చాను, ఇవి మీరు తీసుకో. ఇంత చిన్ని కృష్ణుడు ముద్దుగా నెమలిపించం ఆయన అనమాట. సో ఆమెకి ఏంటి అంటే డబ్బులు, తిండి, హోదా ఇవన్నీ కావాలి, ఎందుకంటే బాధలో ఉన్నది కాబట్టి అట్లా కోరుకుందాం. సో అవన్నీ చూసి ఏమైందంటే ఆమెకి అవునా, నేను అనవసరంగా నా భర్తను అపార్థం చేసుకుని తిట్టాను, పంపించేశాను ఇంట్లోంచి, మీ దగ్గర పనిచేస్తున్నాడా, ఇంత డబ్బులు వస్తాయా ఆయనకి అని చెప్పి మంచిగా అవి తీసుకొని ఒక్క గొలుసు ఏదో అమ్ముకొని మంచి బట్టలు వేసుకొని ఇల్లంతా డెకరేట్ చేసి పిల్లల్ని డెకరేట్ చేసి వాళ్ళకి వస్త్రాలు మంచివి తీసుకొచ్చి అలా చేసి ఆ అబ్బాయికి చెప్తుంది, ఆ బాబుకి, నువ్వు వెళ్ళి నాన్నగారిని పిలుచుకునిరా, మంచి మంచి పదార్థాలు వంట చేశాను నేను, మనం అందరం కూర్చుని చక్కగా తిందామా అని చెప్పేసి. ఇది భోగాభిలాష అనమాట. ఆయనకేమో పరతత్వం. సో అది వెళ్ళి గంగా తటం దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న కనిపిస్తాడు, ఈ సంగతి చెప్తాడు అనమాట. మంచిగా అమ్మ వంట చేసింది, నిన్ను తీసుకురమ్మన్నది మిమ్మల్ని అని చెప్తే ఆయన ఆశ్చర్యపోతాడు. ఇంత క్రితమే కదా మనకి సన్యాసులు మనం ఏమి పెట్టలేకుండా వాళ్ళు ఇంటి నుండి వెళ్ళిపోయారు, ఏమీ లేదు, ఇప్పుడు ఎక్కడి నుండి వంట చేశారు అని చెప్పి, మీరు రండి నాన్న అని తీసుకెళ్తాడు. వెళ్ళి చూస్తాడు అన్నమాట. చూస్తే అసలు గుర్తుపట్టాడు, ఇల్లు అంత మారిపోతుంది అనమాట.
సో రిచ్ అయిపోయారు ఒకటేసారి. సో లోపలికి వెళ్తే భార్యను కూడా నగలు అవన్నీ వేసుకుని పెద్దగా గుర్తించలేకపోతాడు. అదంతా అయిన తర్వాత నేనేనండి మీరు ఇన్ని రోజులు వర్క్ చేస్తున్నానని నాకు చెప్పలేదు, మీ జీతభత్యం అంతా తీసుకొచ్చి ఇచ్చారు మీ యజమాని, దాంతోనే నేను ఇవన్నీ చేశాను అని చెప్తే, నేనెక్కడ వర్క్ చేశాను, పుస్తకం చదువుకోవడం తప్ప జీవితంలో నాకు ఇంకోటి తెలీదు అంటే, భగవంతుడే శ్రీకృష్ణుడే వచ్చాడు, నువ్వెంత అదృష్టవంతురాలివి, ఆయన దర్శనం నువ్వు చేసుకున్నావు అని అంటాడనమాట. హరే కృష్ణ. ఓకే మాతాజీ. భగవంతుడు భక్తుల గురించి కూడా ఎంత కష్టపడతాడు మాతాజీ. యా, కష్టపడ్డమే కాదు, వచ్చేస్తాడు ఇంకంతే నడుచుకుంటూ. అది మనం చేయాల్సింది భక్తి. ఇక్కడ సూత గోస్వామి ఏం చెప్పారు, మీకు ఈ దేహం వచ్చింది, మానవ దేహం, భక్తి చేయడానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి. ఇక్కడ ఓన్లీ టెంపరీ లైఫ్, ఇది దుఃఖాలయం, అశాశ్వతం. అందుచేత ఇక్కడ మనం ఉండాలని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. మనకి బంధాలలో ఇరుక్కుంటాం అన్నమాట. ఇప్పుడు మన కుటుంబం కోసం మనం ఏదో చేసామనుకోండి, అదొక బంధం. బంధువుల కోసం మనం ఏదో చేసామనుకోండి, అదొక బంధం. ఈ బంధాల్లో ఇరుక్కుని బంధాన్ని విడగొట్టుకొని ఈ సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టం. అందుకే ఎటువంటి బంధాల్లో చిక్కుకోవద్దు అని కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. మంచి భక్తులు ఏ బంధాల్లో చిక్కుకోరు అనమాట. పైన మంచిగానే ఉంటారు, అలా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అట్లేం ఉండదు. కాకపోతే ఆ బంధాల్లో ఇరుక్కోరు అనమాట. ఇంకా ఇప్పుడు ఈయన ఆ స్టోరీలో లాగా అతను నా వల్ల కాదు అని చెప్పేశాడు భార్యకి, అయితే నువ్వు వెళ్ళిపో పుస్తకం తీసుకొని అంటే, భగవంతుడు నా దగ్గర ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు అని ఆయన వెళ్ళిపోతాడు. హరే కృష్ణ. ప్రభుజీ అట్లనే అంటాడు ప్రభుజీ నన్ను, ఏం బుక్స్ కూర్చుంటావా, ఇవే జపాలు చేసుకుంటా కూర్చుంటావా అని అంటాడు. నేనన్నా నాకు కృష్ణుడు పెడతాడు, నా గురించి మీరేం బాధపడకండి, నాకు పని చేయకున్నా నాకు 2 పూటల అన్నం అయితే దొరుకుతుంది కదా, నాకు అది ఎవరు పెడుతుర్రు, మీరు పని చేస్తారు, ఎవరు పెడుతుర్రు నాకు నీకు ఇద్దరికి అని అంటారు.